గీజుబాయ్ గీజుబాయ్ అంటే తను గుజరాతీ. అతను సార్ ఇందాక మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు ప్లేవే మెథడ్స్ గురించి. ఫస్ట్ మనకి ప్లేవే మెథడ్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో గీజుబాయ్ ఒకరు. గీజుబాయ్తో పాటు మాంటిసరీ, ఫ్లోవెల్ ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకు ప్లేవే మెథడ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు? చిన్నపిల్లలకి ఏమంటే ఇష్టం అండి? ఎక్కువ పిల్లలకి ఏమి ఇష్టం? ఆటలు పాటలు అంటేనే ఇష్టం, మట్టితో ఆటలు అంటే ఇష్టం, అంతేనా? చేయొద్దన్న పనిని చేస్తారు. ఒకే దగ్గర కూర్చుంటారా పిల్లలు? మా పిల్లలు ఇంట్లో ఒక్కటే బాబు ఉంటారు, మా బాబు చాలా అల్లరి చేస్తారు మేడం అంటారు. ఇంట్లో ఒక్కటే బాబు ఉన్నప్పుడు అల్లరి ఎవరితో చేస్తారు? అబ్జర్వ్ చేస్తారా మీరు? ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా అంటే ఒకరే ఉంటారు. ఆ ఒక్కరు ఎలా అల్లరి చేస్తారు? ఇంకెవరైనా వాళ్ళతో పాటు ఇంకొకరు ఉంటేనే కదా అల్లరి అనేది చేసేది. పిల్లలు ఎప్పుడు అల్లరి చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మనకు అది అల్లరి అనిపిస్తుంది, అంతేనా? ఒక్కరే ఉన్నప్పుడు అల్లరి మాత్రం ఉండదు. అయితే ఇలా గీజుబాయ్ అనే అతను వాళ్ళ బాబుని బాగా అబ్జర్వ్ చేసినంట. ఏమని అబ్జర్వ్ చేసినంటే, టీచర్స్ 6 సబ్జెక్ట్కి 6 హోంవర్క్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు క్లాస్ రూమ్లో రాపించడం, టీచర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హోంవర్క్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, క్లాస్లో రాసి రాసి హ్యాండ్ పెయిన్ వస్తుంది, ఇంటి దగ్గర హ్యాండ్ పెయిన్. హోంవర్క్ 6 హోంవర్క్స్ ఇచ్చినప్పుడు హ్యాండ్ పెయిన్ వస్తుందా? వచ్చినప్పుడు వీళ్ళకి నిద్రలో కలవరించేవాడు, నాన్న నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది, కొంచెం లాగవా, ఆయింట్మెంట్ పెట్టవా, ఇట్లా బాగా అబ్జర్వ్ చేసినట్ట. ఈ విధంగా టీచర్స్ ఎందుకు హోంవర్క్స్ ఇస్తున్నారు? తను ఒక కలర్స్ బాల్స్ని తీసుకొచ్చి ఆ బాల్స్ గురించి ఇప్పుడు ఇదేం కలర్, ఇవన్నిటిని కలర్స్ అన్నిటిని మిక్స్ చేసి రెడ్ కలర్ సపరేట్ చేయి, బ్లూ కలర్ని సపరేట్ చేయి, ఎల్లో కలర్ సపరేట్ చేయి అన్నప్పుడు తను హ్యాపీగా కలర్స్ అనేటివి తీసి పక్కన పెట్టి ఆడుతూ పాడుతూ కలర్స్ అన్నిటిని ఐడెంటిఫికేషన్ చేసుకున్నాడు. ఓకేనా? అలా చేయడం ద్వారా వాళ్ళకి కలర్స్ వచ్చింది, వాళ్ళ ఫైన్ మోటార్స్ కూడా డెవలప్ అయినాయి, ఫింగర్స్ అనేటివి కూడా డెవలప్ అయినాయి కదా. బాల్ని తీసి సపరేట్గా పెట్టడం ద్వారా ఫింగర్స్ డెవలప్మెంట్ అయింది, ఐడెంటిఫికేషన్ అయింది, సార్టింగ్ చేశారు, సపరేట్ చేశారు. ఇలా చేయడం, ఈ పద్ధతిలోనే పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో ప్లేవే మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలకి ఎక్కువ ఇంకా మాటలు ఇష్టం, ఈ కలర్స్ గురించి మాట్లాడడం, బ్లూ కలర్లో ఏమేమి ఉంటాయి, రెడ్ కలర్లో ఏముంటాయి, అట్లా పిల్లల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది పిల్లలకి. ఓకే, ఇలా మనము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రీ ప్రైమరీ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రీ ప్రైమరీ తెలుసా మీకు? దే ఆర్ రెడీ టు గో టు స్కూల్. వాళ్ళు రెడీ అవుతున్నారు. మనకి స్కూల్ అంటే, మనం చదువుకున్న రోజులలో స్కూల్ అంటే తెలుసా మీకు? తెలీదా సార్? మీకు తెలుసా స్కూల్ అంటే? ఫస్ట్ టు 10th వరకే స్కూల్ అని తెలుసు మనం చదువుకున్న రోజులలో. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్లే స్కూల్, ప్రీ స్కూల్, డే కేర్ సెంటర్స్, డే కేర్ సెంటర్ నుండి కూడా మనకు స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఇంకా రాలేదు. డే కేర్ సెంటర్స్ అనేవి హైదరాబాద్ సిటీలలో డే కేర్ బై బర్త్ బేబీ నుండి కూడా వాళ్ళు డే కేర్ సెంటర్లో పెట్టేసి జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ప్రీ స్కూల్స్. ప్రీ స్కూల్లో ఏం చేస్తారంటే వాళ్ళకి మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, లాంగ్వేజ్ స్కిల్స్. ఇప్పుడు నర్సరీ పిల్లలు అక్కడ కూర్చున్నానంటే కూర్చుంటారా? కూర్చోలేరు. హోంవర్క్, స్లేట్ పెన్సిల్ పట్టుకోవడం కూడా రాని పిల్లలకి మనము ఈ ప్రీ స్కూల్లో రెడీ చేస్తున్నాం. వాళ్ళని ఇక్కడ రెడీ చేసి స్కూల్కి సెండ్ చేసినప్పుడు ఆ స్కూల్లో టీచర్ కూర్చోమనగానే కూర్చుంటారు, బోర్డు పైన చెప్పింది రాయగలుగుతారు, ఏదైనా యాక్టివిటీస్ వాళ్ళు చేయగలుగుతారు, ఓన్గా చేసుకోగలుగుతారు. కానీ నర్సరీ పిల్లలు లంచ్ టైంలో లంచ్ తినడం కూడా తెలియదు పిల్లలకి. మా టీచర్ చాలా హెల్ప్ చేస్తారు కదా. వాళ్ళు మీకు ఇంట్లో మీకు ఒక్క బాబే ఉంటారు, కానీ ఇక్కడ వీళ్ళకి 30-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. ఒకసారి టీచర్స్ అందరికి కూడా క్లాస్ కొట్టండి. వాళ్ళని అంతా మంచిగా చక్కగా మీ పిల్లలు, మీరు తక్కువ టైం మీతో స్పెండ్ చేస్తారు. పిల్లలు ఇక్కడ 8 hours మీ పిల్లలతో ఉంటారు. వాళ్ళని వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళని ఆడుతూ పాడుతూనే నేర్పిస్తారు. ఓకే, గీజుబాయ్లో కూడా ఆడుతూ పాడుతూ నేర్పించే ఉద్దేశంతోనే మేము గీజుబాయ్ని మీకు ఇంట్రడ్యూస్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా మనం ఓపెన్ హౌస్ చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే
యాన్యువల్ లెర్నింగ్ అవుట్కమ్. మనం యాన్యువల్ మొత్తం ఏదైతే నేర్పించామో పిల్లలకి అది మొత్తం మేము ఓపెన్గా పిల్లల్ని మనం ఓపెన్ హౌస్ అంటే ఒక ఇల్లు. మన ఇంట్లో ఉన్న వస్తువు ఏది ఎక్కడుందో మనకు తెలుస్తుంది కదా. పవర్ లేకున్నా కానీ ఆ వస్తువు ఎక్కడుందో, టీవీ రిమోట్ ఎక్కడుందో తెలుసు. బ్లైండ్గా కూడా వెళ్ళి టీవీ రిమోట్ పట్టుకుంటాం. టీవీ ఎక్కడుందో తెలుసు, స్విచ్ ఎక్కడుందో తెలుసు. కళ్ళు మూసుకొని కూడా వెళ్ళి ఐడెంటిఫికేషన్ చేస్తాం మనం. అదే విధంగా వాళ్ళ హౌస్, ఇది నర్సరీ హౌస్, ఎల్కేజీ హౌస్, యూకేజీ హౌస్, వాళ్ళ హౌస్లోకి మనం పంపిస్తున్నాం. ఆ పిక్చర్ని చూసి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి సబ్జెక్ట్ మొత్తం కూడా మనకి చూపిస్తారు పిల్లలు. వాళ్ళకి యాన్యువల్ మొత్తం ఇలా నర్సరీ మొత్తం, ఎల్కేజీ యూకేజీ మొత్తం ఏదైతే నేర్చుకున్నారో మనందరికీ వాళ్ళు ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్. ఈ ప్రీ ప్రైమరీ వాళ్ళు రెడీ అయ్యారు, స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ప్రీ ప్రైమరీ నుండి ఫస్ట్ క్లాస్కి ప్రైమరీకి ప్రమోట్ అవుతున్నారు కాబట్టి మనము గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇన్నోసెంట్ ఫేసెస్ వాళ్ళకి ఏం తెలియదు, నథింగ్, జీరో మైండ్తో మన దగ్గరకు వచ్చారు, అన్ని నేర్చుకున్నారు. యూకేజీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఇక్కడైతే నేర్చుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి. పేరెంట్స్ ఏమంటారు, మా బాబు చదవట్లేడు. ఇదే కదా, పిల్లలు ఒకేసారి చదవరండి. వాళ్ళలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లర్నర్స్ ఉంటారు. ఓకేనా, కొంతమంది చూసి నేర్చుకునే పిల్లలు ఉంటారు, చూసి నేర్చుకుంటారు, విని నేర్చుకుంటారు, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు, ఇంకా రీడింగ్ రైటింగ్ ద్వారా నేర్చుకునే పిల్లలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్నే తీసుకుందాం మనం. యాపిల్ అనేది ఎక్కడ ఇంట్రొడ్యూస్ అయింది పిల్లలకి? స్కూల్కి రాకముందు వాళ్ళకి మాటలు రాకపోయినా కానీ వాళ్ళకి యాపిల్ అనేది తెలుసా? మాటలు రాకముందు మనం ఏమంటున్నాం, యాపిల్ అనడం ద్వారా ఫస్ట్ ఏం చేశారు పిల్లలు? విన్నారు, లిజనింగ్ చేశారు, అంతేనా? నెక్స్ట్ వాళ్ళకి మాటలు వచ్చినా పోతే ఏం చేశారు, అనడం స్టార్ట్ చేశారు. యాపిల్ అనడం స్పీకింగ్ చేశారు. నెక్స్ట్ పిక్చర్ చూపించి దట్ ఈజ్ యాపిల్, దిస్ ఈజ్ యాపిల్ అనడం ద్వారా వాళ్ళకి రీడింగ్ అనేది కూడా వచ్చింది. లాస్ట్కి రైటింగ్ అనేది స్కూల్లోకి వచ్చిన తర్వాత నేర్పిస్తాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే LSRW, లిజనింగ్ చేశారు, స్పీకింగ్ చేశారు, రీడింగ్ చేశారు, రైటింగ్, లాస్ట్కి వచ్చేసి రైటింగ్. ఈ LSRW మెథడ్నే మనం ఈ స్కూల్లో ఫాలో అవుతున్నాం. మనం యాపిల్ అయితే ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసామో మాటలు రాకపోయినా, ఆల్ఫాబెట్స్ కూడా అంతే. ఫస్ట్ వాళ్ళకి ఏ లెటర్ నేర్పించాలంటే ఏ లెటర్ పైన ఉన్న సాంగ్స్ నేర్పిస్తాం, తర్వాత అనడం నేర్పిస్తాం, స్పీకింగ్ నేర్పించిన తర్వాత రీడింగ్, పిక్చర్ రీడింగ్, లెటర్ రీడింగ్, లాస్ట్కి రైటింగ్ విత్ స్ట్రోక్స్ తోటి మనము వాళ్ళకి ఫార్మేషన్ ఆఫ్ లెటర్స్ నేర్పిస్తున్నాం. ఓకే, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో మీరు అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.